త్రివిధ దళాలతో జరిగిన సమావేశంలో పీఓకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. కశ్మీర్ విషయంలో భారత వైఖరి ఎప్పుడూ ఒక్కటే అన్న ప్రధాని కశ్మీర్ను భారత్కు అప్పగించడం తప్ప పాక్కు గత్యంతరం లేదని తేల్చి చెప్పారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదన్నారు. తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పారు ప్రధాని మోడీ. ఇక ఇదే అంశానికి సంబంధించి న్యూస్ రూమ్ నుంచి ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ మరింత అనాలిసిస్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఎలా చూడాలి? రేపు జరగబోయే ఇరు దేశాల మధ్య చర్చ భవిష్యత్ యుద్ధ పరిణామాలను డిసైడ్ చేస్తుందనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా నిన్న 5 గంటల సమయంలో ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు కూడా ప్రకటించాయి. అంతా అయిపోయింది, శాంతి, రెండు దేశాల మధ్య శాంతి వచ్చింది, ప్రపంచ దేశాలు కూడా సంతోషించాయి. రెండు అణు సామర్థ్యం ఉన్న దేశాల మధ్య ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు, ఇలాంటి వాతావరణ పరిస్థితులు ప్రపంచానికి ఏమాత్రం క్షేమకరం కాదని దేశాలు, ఆల్మోస్ట్ పెద్ద దేశాలు, చిన్న దేశాలు అన్నీ కూడా ఆందోళన చెందాయి. నిన్న ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడైతే జరిగిందని రెండు దేశాలు ప్రకటించాయో అప్పుడు అందరూ కూడా సంతోషించారు. అయితే మళ్ళీ తిరిగి 3-4 గంటల్లోనే పాకిస్తాన్ వైపు నుంచి కాల్పు జరగడం అది అందరినీ షాకు గురి చేసింది. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆశించిన వాళ్ళు కానీ, రెండు దేశాల మధ్య ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండకూడదని కోరుకున్న వాళ్ళు కానీ అందరినీ కూడా ఈ పరిస్థితి షాక్ గురి చేసింది. ఒక రకంగా భారత్ కూడా సంసిద్ధంగా ఉంది పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి దుందుడుకు చర్యలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోవడానికి. కానీ అయితే ఇలాంటి పరిస్థితిని ఊహించలేదు. కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ మాట తప్పిద్ది, తన వాస్తవ దృక్పథానికి కట్టుబడి ఉంటుంది, తన తోక వంకరే అన్నట్టుగా ఎప్పుడు చూసినా కూడా ఇలాగే వ్యవహరిస్తుంది అనే దానికి పరిస్థితి చూశారు. అందుకే భారతదేశం డిఎన్ఏనే మంచితనం, భారతదేశం డిఎన్ఏలోనే దుందుడుకు చర్యలు లేకపోవడం, భారతదేశం డిఎన్ఏలోనే సహనం, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి ప్రకారమే ఒకవైపు పాకిస్తాను మనకి ఇబ్బందిగా మారిపోయింది. పాకిస్తాన్ ఉగ్రవాదులని తయారు చేసి మన దేశం మీదకి పంపుతోంది. నిరంతరం 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి పార్లమెంటు మీద దాడి కానీ, పుల్వామా మీద దాడి కానీ, ఉరి లాంటి సంఘటనలు కానీ, ఇప్పుడు జరిగిన పహల్గాములు కానీ, ఇలాంటి అన్నిటిని కూడా పాకిస్తాన్ చేస్తూనే ఉంది, ప్రోత్సహిస్తూనే ఉంది. వీటికి పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న మోడీ ప్రభుత్వం ఏప్రిల్ 22 జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి అప్పటి నుంచి కూడా సామాధాన భేద దండోపయోగాలు ఉపయోగిస్తూ ఉన్నారు. సింధు నదితో పాటు సింధీ పరిసర ప్రాంతాల్లో ఉన్న నదుల మీద ఉన్న డ్యాములన్నింటినీ కూడా పటిష్టం చేసుకోవడంతో పాటు మన దేశ భూభాగం నుంచి పాకిస్తాన్కు వెళ్లే నీటిని కూడా ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే శత్రువుని ఇక ఏమాత్రం కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా అన్ని రకాలుగా కట్టడి చేస్తున్నారు. యుద్ధం అనేది చేయొచ్చు, మన దగ్గర ఆ దేశానికి మించిన ఎన్నో రెట్ల ఆయుధాలు ఉన్నాయి, ఎన్నో రెట్ల సైనిక సంపత్తి ఉంది, త్రివిధ దళాలు ఉన్నాయి. యుద్ధం చేయడం పెద్ద కష్టం కాదు, యుద్ధం చేసి పాకిస్తాన్ మెడలో ఉంచడం కష్టం కాదు. కానీ యుద్ధం అనేది ఈ రోజుల్లో జరగాల్సింది కాదు, ఈ రోజుల్లో ఏ దేశానికి అది అజెండా కాకూడదు అనేది భారతదేశం కోరుకుంటా ఉంది. అలాగే అదే సమయంలో ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని క్షమించమని చెప్తా ఉంది. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్ర మోకలను తయారు చేసిన ఈ 9 పిఓకోలే ఉన్న స్థావరాలను ఎలాగైతే అర్ధరాత్రి వెళ్ళి స్ట్రైక్ చేసి వాటిని మొత్తం కూడా ధ్వంసం చేసి 5 కరుడుగట్టిన ఉగ్రవాదులు, వాళ్ళందరికీ కూడా మన భారతదేశంలో జరిగిన వివిధ సంఘటనలతో సంబంధం, వివిధ ఉగ్రవాద ఘటనతో సంబంధం ఉన్నవాళ్ళు, ఇలా ఒక్కొక్కరిని ఏరిపారేసి దాదాపు 100 మంది కరుడుగట్టిన తీవ్రవాదాలను కూడా చంపేసిన భారతదేశం మన టార్గెట్ పూర్తి అయిపోయింది. మన టార్గెట్ ఏంటి? మన దేశానికి ఉగ్రవాదులు సరఫరా చేస్తున్న ఆ శిబిరాలు, జైషే శిబిరం కానీ, లష్కర్ తోయిబా శిబిరం కానీ, మిగతా శిబిరాలన్నింటి కూడా ధ్వంసం చేయాలి. అక్కడ ఉగ్రవాదులు లాంచ్ ప్యాడ్గా ఏవైతే తయారవుతున్నాయో వాటన్నిటి కూడా లేకుండా చేయాలి. అవి చేసి మన టార్గెట్ అయిపోయింది. కానీ పాకిస్తాన్ నక్కబుద్ధి చూపించింది. భారతదేశం మీద దాడి చేయాలి, భారతదేశం మీద దాడి చేయకపోతే రాజకీయంగా పాకిస్తాన్లో ఉనికి ఉండదనే ఉద్దేశంతో అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఆ పాకిస్తాన్ దేశానికి భారతదేశం మీద జలసీతోటి మద్దతు ఇస్తున్న ఇంకొన్ని దేశాల మద్దతుతో కానీ అదే పనిగా కాల్పులు జరపడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఏప్రిల్ 7వ తారీఖు అర్ధరాత్రి తర్వాత ఈ దాడి జరిగిందో, మనం దాడి చేశామో, ఆ ఉగ్రమూకలను ఏరివేసామో, ఆ తర్వాత సాయంత్రం నుంచి 20వ తారీఖు సాయంత్రం నుంచి కూడా పాకిస్తాన్ నుంచి ఒకటే కాల్పులు, ఒకటే ఉగ్ర దాడులు, డ్రోన్లతోటి, అలాగే క్షిపణులతోటి, హైరేంజ్ క్షిపణులతోటి దాడి చేయడం మొదలుపెట్టింది. వీటన్నిటి కూడా భారత ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మన లక్ష్యం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటం అయిపోయిందని మనం సైలెంట్గా ఉన్నాం. కానీ పాకిస్తాన్ ఆ తర్వాత రోజు రాత్రి నుంచి సరిహద్దులో ఉన్న జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ,
చండీగఢ్ కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ మొత్తం ఈ 5 రాష్ట్రాలు, గుజరాత్ వరకు ఉన్న మొత్తం రాష్ట్రాలన్నింటినీ కూడా టార్గెట్ చేస్తూ ఈ రాష్ట్రాల్లో ఉన్న సరిహద్దు గ్రామాల మీదకి, సరిహద్దు పట్టణాలకి, చివరకు దేవాలయాల మీద కూడా బాంబింగ్ చేస్తూ అతలాకుతలం చేసే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికి ఏప్రిల్ 22 జరిగింది. పాకిస్తాన్ మీద ఎలాంటి చర్య తీసుకోవాలని దాని మీద ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. దానికి అనువైన సమయం కోసం వేచి చూసింది. మే 7న దానికి ముహూర్తంగా పెట్టుకుంది. శత్రు మోకల్ని తుదముట్టించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా పూర్తి స్థాయిలో అంచనాకు వచ్చిన భారతదేశం సర్వసన్నద్ధంగా ఉంది. మన దగ్గర ఉన్న S-400 లాంటి వాటిని కూడా సన్నద్ధం చేసుకుంది, సైన్యాన్ని సిద్ధం చేసింది. అందుకే పాకిస్తాన్ 8వ తారీఖు రాత్రి విపరీతంగా వందలాది డ్రోన్లను మన దేశంలో ఉన్న దాదాపు 36 సిటీల మీద ప్రయోగించిన 300 నుంచి 400 వరకు టర్కీ మేడ్ డ్రోన్లను, అలాగే చైనా మేడ్ క్షిపణులను ప్రయోగించినా కూడా ఒక్కటి కూడా భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టించలేకపోయింది, తీవ్ర నష్టాన్ని కలిగించలేకపోయింది. వీటిలో ఎక్కువ భాగం దాదాపు 90% భూమిని తాకక ముందే మనం ధ్వంసం చేసాం, ఛిద్రం చేసాం. అలాంటి శక్తి భారతదేశానికి ఉందని చెప్పింది. మళ్ళీ ఆ మర్నాడు 9వ తారీఖు కూడా సేమ్ ఇలాంటి చర్యకే పాకిస్తాన్ పాల్పడింది. అయితే ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, స్ట్రాటజిక్గా వ్యవహరిస్తున్న భారతదేశం 8వ తేదీన పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను, పాకిస్తాన్ ప్రయోగించిన టర్కీ మేడ్ సోంగార్ డ్రోన్ల శిథిలాలను సేకరించి వాటన్నిటిని కూడా ప్రపంచ దేశాల ముందుంచింది. ఇదిగో టర్కీ మేడ్ డ్రోన్లను తీసుకొచ్చి పాకిస్తాన్ మా మీద దాడి చేస్తూ ఉంది, ఇదిగో చైనాలో తయారైన క్షిపణులను తీసుకొచ్చి మా మీద దాడి చేస్తుందని చూపించింది. ఎప్పుడైతే ఈ క్షిపణుల శిథిలాలు, ఎప్పుడైతే ఆ డ్రోన్ల శిథిలాలు మన దగ్గర ఉన్నాయో వాటిని ఆధారంగా పెట్టుకున్న భారతదేశం ఎక్కడి నుంచి అయితే పాక్ భూభాగం నుంచి ఈ డ్రోన్లను లాంచ్ చేస్తూ ఉన్నారో ఆ ఎయిర్ లాంచ్ ప్యాడ్ల మీద దాడికి మొదలుపెట్టింది. అలాగే లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ అనేది ఈ రోజుల్లో ప్రతి దేశానికి కూడా అత్యంత కీలకమైంది. ఎయిర్ డిఫెన్స్ అంటే ప్రతి దేశం నుంచి వచ్చే యుద్ధ విమానాలు కానీ, క్షిపణులు కానీ ఆ దేశ భూభాగంలోకి వస్తూనే వాటిని పసిగట్టి వాటిని తిప్పికొట్టే విధంగా సంకేతాలు ఇచ్చేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. రెండో ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి కూడా ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రతి దేశం కూడా వాడుతుంది. భారతదేశం వ్యూహాత్మకంగా మొదటి రోజు జరిగిన పాకిస్తాన్ చర్యకు ప్రతిగా నేరుగా 2వ రోజు 9వ తేదీన పాకిస్తాన్ లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసింది. ఆ తర్వాత మళ్ళీ దాడులకు పూనుకోలేదు. మళ్ళీ 9వ తారీఖు రాత్రికి మళ్ళీ పాకిస్తాన్ అనిపించి మళ్ళీ దాడి జరగడం, మళ్ళీ అవే డ్రోన్లు, మళ్ళీ అదే క్షిపణులు, మళ్ళీ అదే గొడవ జరగడంతో మళ్ళీ ఈసారి మిలిటరీ బేస్లను టార్గెట్ చేసుకుంది. ఎక్కడైతే భారతదేశానికి సరిహద్దులో పాకిస్తాన్కి కీలకంగా ఉన్న వీటన్నిటిని కూడా పగలగొట్టింది. అంటే ఎక్కడైతే పాకిస్తాన్ తప్పు చేసిందో ఆ తప్పును ఆసరాగా చేసుకొని ఆ తప్పు జరగకుండా మరొకసారి అటువైపు నుంచి దుందుడుకు చర్యలకు, ఉగ్రవాద దాడులకు పాల్పడకుండా చేయడం కోసం పాకిస్తాను సంయమనంతో వ్యవహరిస్తూ దాడులు చేస్తూ ఉందో అలాంటి వాటిని కూడా పాకిస్తాను తేలిగ్గా తీసుకుంది. అయితే అనూహ్య పరిణామాలు జరిగాయి. ట్రంప్ జోక్యం చేసుకున్నారు, ట్రంప్ సీన్లోకి వచ్చారు. ఆ తర్వాత IMF రుణం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో పాకిస్తాన్కి అత్యవసరం అయిపోయింది. 8,500 కోట్లు ఆ ప్రభుత్వానికి కావాలి. దాదాపు ఆ ప్రభుత్వానికి 11-15 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ప్రపంచ బ్యాంకే ఆ దేశం దాదాపు 52,000 కోట్ల రూపాయలు బకాయి పడింది. 4 లక్షల కోట్ల రూపాయలు ఇంకా IMF నుంచి తీసుకోవాల్సింది. 4 లక్షల కోట్ల రూపాయలు ఇంకా బాకీ కూడా ఉంది. అంటే ఒక పక్క అప్పులు, ఇంకొక పక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ దెబ్బతీస్తున్న పరిస్థితుల్లో అమెరికా జోక్యంతో IMF షరతు పెట్టింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ ముందుకు వస్తేనే, ఈ విధంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిస్తేనే IMF నుంచి లోన్ ఇవ్వగలుగుతాం, బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వగలుగుతామని చెప్పినట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఏదైతే మొత్తానికి రెండు దేశాల మధ్య తీవ్రంగా మారుతుంది, ఇది పూర్తి స్థాయిలో యుద్ధంగా మారుతుంది అనుకుంటున్న సమయంలోనే హఠాత్తుగా ట్రంప్ తానే మధ్యవర్తిత్వం వహించారని, ఆ రోజు రాత్రంతా కూడా రెండు దేశాల అధినేతలతో మాట్లాడారని, మొత్తానికి కాల్పుల విరమణకు ఒప్పించామని చెప్పారు. ఆయన ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ వెంటనే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా దానికి అంగీకరిస్తూ ట్వీట్ చేశారు. తర్వాత మన దేశం కూడా స్పందించింది, మన దేశం కూడా సానుకూలంగా స్పందించింది. సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందని చెప్పింది. రెండు దేశాల DGMOల స్థాయిలో చర్చ జరుగుతాయని చెప్పింది. అంతా బాగానే ఉంది, కానీ పాకిస్తాన్ మళ్ళీ ఒక్క బుద్ధి చూపించింది. ఇది భారతదేశంలో కూడా దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో భారతదేశం తన వాయిస్ను గట్టిగా వినిపించాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించిన మోడీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ నిన్న రాత్రి నుంచి కూడా వరుసగా సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తుంది. ఒక విదేశాంగ శాఖ మన దేశంలో జరుగుతున్న పరిణామాలను, పాకిస్తాన్ మన దేశం మీద చేస్తున్న తాజాగా దాడులు, ఒప్పందం తర్వాత జరుగులు, ఒప్పందం తర్వాత ఉల్లంఘన, ఈ పరిణామాలన్నింటినీ కూడా
ప్రపంచ దేశాలకు వివరిస్తూనే ఇంకొక వైపు ఏం చేయాలని దాని మీద కూడా నిర్ణయం తీసుకుంది. అందుకోసమే మోడీ తాజాగా చేసిన ప్రకటన కేవలం ఉగ్రవాదాన్ని ఆపటానికే భారతదేశం పరిమితం కాదు, ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూగా జరుగుతుంది, అది ఇంకా ముగియలేదని గట్టిగా సంకేతాలు ఇవ్వాలనుకున్నారు. ఇక పాకిస్తాన్ వైపు నుంచి ఒక బుల్లెట్ వచ్చినా కూడా దానికి క్షిపణితో సమాధానం చెప్పాలని బీఎస్ఎఫ్ దళాలకు ఆర్మీకి త్రివిధ దళాలకు కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తుంది. అంటే భారతదేశం మెతకబైకరుతో ఉంది, పాకిస్తాన్ మెడలు వంచాలి, పాకిస్తాన్ని మొత్తం చేతు దాకా వచ్చిందాన్ని మళ్ళీ వదిలిపెట్టామనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి భేదాభిప్రాయాలు ఏమి కూడా ప్రభుత్వం దగ్గర లేవు. భారతదేశం తన దేశం జోలుకు వచ్చే ఎవరిని కూడా ఉపేక్షించదు. ఉగ్రవాదం కానీ మరేదే కానీ భారతదేశం మీద జరిగే ఏ దాడైనా సరే యుద్ధంగానే పరిగణిస్తామంటూ నిన్న ప్రకటన చేయటం, ఇవన్నీ కూడా భారతదేశం ఎంత స్ట్రాంగ్గా ఉంది పాకిస్తాన్ విషయంలో అనేది స్పష్టంగా చెప్పదలుచుకుంది భారతదేశం. దాన్నే మోడీ చెప్పారు. అదే విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు కూడా మోడీ స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. ఎందుకంటే మూడవ వ్యక్తి జోక్యానికి, తటస్థంగా ఉండే ఏ వ్యక్తి జోక్యానికి కూడా భారతదేశం ఎప్పుడు కూడా అంగీకరించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నా, మోడీ ప్రధానిగా ఉన్నా, అంతకుముందు బీజేపీలో వేరే ప్రధాని ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా కూడా ఎవరు కూడా మూడో వ్యక్తి జోక్యానికి ఈ కాశ్మీర్ విషయంలో కానీ పాకిస్తాన్ విషయంలో కానీ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద దేశం, ప్రపంచంలో కల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న దేశం. మనం బ్రిటిష్ నుంచి స్వతంత్రం తీసుకొని స్వతంత్రంగా ఎదిగి ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 5వ ప్లేస్లో ఉన్నాము. మనం 4వ ప్లేస్కి 3వ ప్లేస్కి వెళ్ళడానికి కోసం మార్గం సుగమం చేసుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సహాయ సహకారాలు కోరొచ్చు కానీ వేరే వాళ్ళ జోక్యాన్ని మాత్రం సహించేది లేదని అప్పుడు ఇందిరాగాంధీ చెప్పింది, ఇప్పుడు మోడీ కూడా అదే చెప్తున్నారు. అంటే ఇంత పెద్ద దేశం అయి ఉండి ఇంకొక దేశం సహాయం తీసుకొని ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదు, ఈ సమస్యకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎలా పరిష్కరించాలో మాకు తెలుసు అని చెప్పే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఉదయం నుంచి చేస్తూ ఉంది. మోడీ అదే విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడికి కూడా ఫోన్ చేసి చెప్పడంలో ఉద్దేశం కూడా అదే. రేపు అలాగే పాకిస్తాన్ తోటి డీజీఎంఓల స్థాయిలో చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల ప్రధాన ఉద్దేశం పహల్గామ్ ఉగ్రవాదులను ఎవరైతే ఇక్కడికి పంపారో వాళ్ళని అప్పగించడం, అలాగే భారతదేశ హిట్ లిస్ట్లో ఉన్న టార్గెట్లు ఎవరైతే పాకిస్తాన్ భూభాగం మీద ఇంకా మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారతదేశానికి అప్పగించాలనే ఒక డిమాండ్ను కూడా ఉంచబోతున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. అలాగే పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించాలనే డిమాండ్లో భారతదేశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. అది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా భారత ప్రభుత్వ అజెండాలో ఉంటుంది అనేది స్పష్టంగా చేశారు. రేపు జరిగే హాట్లైన్లో జరిగే ఈ డీజీఎంఓల సమావేశంలో ఎలాంటి విషయాల మీద మనం పాకిస్తాన్తో చర్చ జరపాలి, ఈ సీజ్ ఫైర్ తర్వాత ఉత్పన్నమైన నిన్న రాత్రి జరిగిన పరిణామాలను ఏ విధంగా ప్రస్తావించాలి దాని మీద కూడా దిశానిర్దేశం మోడీ త్రివిధ దళాలకు చేశారు. అజిత్ దోవల్ కానీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ కీలకమైన నేతలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే పాకిస్తాన్ వక్రబుద్ధిని మనం మళ్ళీ గంటల వ్యవధిలోనే చూడాల్సి వచ్చింది. ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయింది. ఇదేంటి పాకిస్తాన్ బుద్ధి ఇలా ఉంది, అందరూ ప్రపంచం అంతా కూడా హ్యాపీగా ఉంది, యుద్ధం వరకు వెళుతుంది, పూర్తిస్థాయి యుద్ధంగా ఈ పాకిస్తాను భారతదేశం మధ్య జరుగుతున్న ఈ దాడులు తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఇది ఎటు వెళ్ళి ఏ స్థాయికి వెళ్తుంది, ఎప్పుడు తెగుతుంది, ఎంతవరకు వెళుతుందనే ఆందోళన ఉన్న అన్ని దేశాల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్న సమయంలో పాకిస్తాన్ మళ్ళీ దాడులు చేయడంతో ఒకంత మళ్ళీ ప్రపంచం అంతా కూడా ఆందోళనకు గురైంది. మొత్తానికి మళ్ళీ గట్టిగా కేంద్ర ప్రభుత్వం విక్రమ్ మిస్త్రీ బయటకు వచ్చి గట్టిగా బదులిస్తాం ఈ దాడులకి, భారతదేశాన్ని తక్కువగా అంచనా వేద్దంటూ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ దాడులన్నీ ఆగిపోయాయి. మళ్ళీ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి ఏం చేయాలి పాకిస్తాన్ వైపు నుంచి అనే దాని మీద స్పష్టతను కేంద్ర ప్రభుత్వం రేపు డీజీఎంఓ నుంచి కోరే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ సర్వసన్నద్ధంగా ఉంది. ఈ కవింపు చర్యలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించడానికి సిద్ధంగా లేదు. కాకపోతే పాకిస్తాన్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పాకిస్తాన్ సైన్యం భారతదేశ సైన్యం నక్కకు నాగలాగానికి ఉన్నంత తేడా ఉంటుంది. మన బలం వాళ్ళ బలం అది పోలికే ఉండదు, మన బడ్జెట్ వాళ్ళ బడ్జెట్కు పోలికే ఉండదు, మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తికి పోలికే ఉండదు. మన దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు పెట్టుబడితోటి మన సొంతంగా తయారు చేసుకున్న ఆకాశ క్షిపణులు ఉన్నాయి. ఇవన్నిటి కూడా మనకు రక్షణ కలిగిస్తూ ఉన్నాయి. ఈ బ్రహ్మోస్ నిన్న భారతదేశం ప్రయోగించిన ఈ ఆయుధాల్లో బ్రహ్మోస్ కూడా ఒకటి
ఉంది, అది తిరుగులేని ఆయుధంగా భారతదేశం చెప్పు ఉండేది. అయితే వీటిని అనవసరంగా వినియోగించడం అనేది భారతదేశం ఆలోచించే వ్యవహారంగా ఉంది, సంయమనం పాటిస్తూ ఉంది. పాకిస్తాను ప్రభుత్వం నిన్న జరిగిన సంఘటనల తర్వాత, అంటే ఒక ప్రభుత్వం వచ్చేసి విదేశాంగ శాఖ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు, మేము సీజ్ ఫైర్కి అంగీకరించాము, 12వ తారీఖున DGMO స్థాయిలో 2 దేశాల మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించిన తర్వాత మళ్ళీ రాత్రికి కాల్పు జరిగినాయంటే సైన్యం ఆ ప్రభుత్వం చేతిలో ఉందా లేదా, సైన్యం ఆ ప్రభుత్వం చెప్పింది ఉంటుందా లేదనే డౌట్ కూడా ప్రపంచ దేశాలన్నింటికి కూడా వచ్చింది. అందుకోసమే మన వైపు నుంచి చెప్పాల్సిందని, మన వైపు నుంచి చేయాల్సిందని గట్టిగా ఇంకోసారి చెప్పాలనే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసమే మోడీ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేయడమే కాదు, ఇదే అంశాన్ని అమెరికాకి పెద్దన్న పాత్ర పోషిస్తున్నానని చెప్పుకుంటున్న అమెరికా కూడా స్పష్టంగా తేల్చి చెప్పారు. కొంతమంది చెప్తా ఉన్నారు పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళే అవకాశం మళ్ళీ మనకు మిస్ అయిపోయింది, ఇప్పుడు ఆ దేశాన్ని మొత్తం కొట్టి చేతిలోకి తీసుకునే అవకాశం వచ్చింది, POKని మనం ఆక్రమించేవాళ్ళం, మళ్ళీ మన POKని మనం తీసుకునేవాళ్ళం అని అన్నారు. ఇలాంటి వాటికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ఉందో తెలియదు. ఇప్పుడు ఈ సమయం యుద్ధాలు చేయడానికి అనువైంది కాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్ మాదిరిగా భారతదేశం కూడా దుందుడుగ్గా వ్యవహరిస్తే ఈ పాటికి యుద్ధం తీవ్ర రూపం దాల్చి ఎక్కడ దాకా వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ మనం ఏం చేశాము, మనకి పెహల్గాంలో నష్టం కలిగించి 25 మంది భారతీయులు, ఒక నేపాలీని కాల్చి చంపి వాళ్ళ భార్యల సింధూరాన్ని తీసేసిన ఉగ్రవాదుల్ని, వాళ్ళని తయారు చేసిన మోకల్ని, వాళ్ళు తయారు చేసిన లాంచ్ ప్యాడ్స్ లాంటి ఈ జైషే మహమ్మద్ తోయబా లాంటి స్థావరాలను కొట్టడమే మన లక్ష్యం. అంతకు మించి పాకిస్తాన్ తోటి ఎటువంటి లేదు. పాకిస్తాను రక్షణ వ్యవస్థ మీద కానీ, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మీద కానీ, పాకిస్తాను పోర్టుల మీద కానీ ఎక్కడా కూడా మన క్షిపణులు కానీ, మన డ్రోన్లు కానీ దాడి చేయలేదు. మన లక్ష్యం ఆ 9 శిబిరాలు, మన లక్ష్యం ఆ 9 శిబిరాల్లో ఉన్న నాయకులు, ఉగ్రవాద నాయకులు, అంతవరకే పరిమితం అయ్యారు. ఇది క్లియర్. ఇదే విషయాన్ని ప్రపంచానికి భారతదేశం స్పష్టంగా చెప్పింది. కానీ పాకిస్తాన్కి లక్ష్యం లేదు, పాకిస్తాన్కి టార్గెట్ లేదు. భారతదేశం మీద ఎందుకు దాడి చేస్తుంది పాకిస్తాను, ఏ విధంగా దాడి చేస్తుంది పాకిస్తాను, కారణం ఏంటి? కారణం లేదు. కానీ అక్కడ రాజకీయ పరిస్థితులు, పాకిస్తాన్లో ఎప్పుడైతే మనం ఈ 9 శిబిరాల మీద దాడి చేశామో పాకిస్తాన్ ప్రభుత్వం మీద వెల్లువల నిరసన వ్యక్తమైంది. పాకిస్తాన్ పౌరులందరూ వీధుల్లోకి వచ్చేసి పాకిస్తాన్ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనంగా మారిపోయింది. ఉగ్రవాద శిబిరాల మీద భారతదేశం దాడి చేస్తే దాన్ని పాకిస్తాన్ మీద చేసిన దాడిగా చెబుతా ఉంది. ఇది తప్పు అంటూ పాకిస్తాన్ పౌరులు చెప్పిన పరిస్థితిని కూడా మనం టీవీలో చూసాం. అంటే రాజకీయంగా దిగజారుతున్న ప్రతిష్టను కాపాడుకోవడం కోసం భారత్ మీద యుద్ధం చేశామని, మళ్ళీ రాత్రి అయితే గెలిచామని కూడా ఆ ప్రభుత్వం చెప్పుకున్న పరిస్థితి. ఎక్కడ యుద్ధం చేశారు, ఎక్కడ గెలిచారు అనేది పాకిస్తాన్కే తెలియాలి. కేవలం మిలిటరీ చేతుల్లో కీలుబొమ్మలాగా మారిన అనేక పాకిస్తాన్ ప్రభుత్వాలలాగానే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా మిలిటరీ చేతిలో ఉంది. మిలిటరీ అసలు ఇప్పుడు ఏం చేస్తుంది అనేది కూడా ఎవరికి అంతు చిక్కని వ్యవహారంలాగా ఉంది. మిలిటరీ అయితే ఎప్పుడు భారత మీద దుందుడుగా వ్యవహరిస్తుంది. మిలిటరీ అయితే ఎప్పుడు కూడా భారతదేశాన్ని ఒత్తిడిలో పెట్టాలి, భారతదేశంలో నిరంతరం ఉగ్రవాద చర్యలను పెంచి ప్రోత్సహించాలన్నట్టుగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చర్యలన్నింటినీ కూడా భవిష్యత్తులో ఆ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ మోడీ ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. ఇప్పుడు 6:30కి త్రివిధ దళాలతో మళ్ళీ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో మరింత లోతుగా చర్చించిన తర్వాత పూర్తి అధికారాలను ఇంతకుముందే త్రివిధ దళాలకు మోడీ కట్టబెట్టారు. మళ్ళీ అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ బుల్లెట్ పేలిస్తే క్షిపణితో సమాధానం చెప్పాలన్న దాని మీద ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రపంచ దేశాలు కూడా ఇదే అంశాన్ని భారతదేశం స్పష్టంగా తేల్చి చెప్పింది. సంతోష్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. థ్యాంక్స్.